లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కమలం పార్టీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే నిన్న ఢిల్లీలో కోర్ గ్రూప్ కమిటీ సమావేశమై చర్చలు జరిపింది. తెలంగాణ పార్లమెంట్ అభ్యర్థుల జాబితాపై ప్రధానంగా డిస్కస్ చేశారు. ఒక్కో లోక్సభ స్థానం నుంచి 3 నుంచి 5 దాకా ఆశావాహుల జాబితాను పార్టీ అధిష్టానానికి రాష్ట్ర నేతలు నివేదించినట్లు తెలుస్తుంది. మొత్తం 17 స్థానాలకు 50 నుంచి 55 మంది టికెట్ కోసం పోటీ పడుతున్నట్లు అమిత్ షా, నడ్డాలకు కోర్ గ్రూప్ సభ్యులు వివరించారు. మల్కజ్గిరి, జహీరాబాద్ స్థానాలకు పోటీ తీవ్రంగా ఉన్నట్లు వివరించారు. ఈ నెల 29న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం నిర్వహిస్తారు. సమావేశం అనంతరం అభ్యర్థుల మొదటి జాబితా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మొదటి జాబితాలో దేశవ్యాప్తంగా 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. అందులో తెలంగాణ నుంచి 9 స్థానాలు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. తొలి జాబితాలో 4 సిట్టింగ్ స్థానాలతో పాటు మరో 5 స్థానాలు ఉండనున్నాయి. తెలంగాణలో మెజారిటీ స్థానాలు గెలుస్తామని అధిష్టానానికి వివరించారు. బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీల గురించి ప్రధాన చర్చ జరిగింది. రాష్ట్రంలో యాత్రలు, సభల నిర్వహణపై అధిష్టానంతో చర్చించారు. ఈ నెల 29న తొలి జాబితా విడుదల చేస్తారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తెలిపారు. ఆ జాబితాలోనే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా పోటీ చేసే స్థానాలు ప్రకటిస్తారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తయారీకి రోడ్ మ్యాప్, కార్యక్రమాలు, పెద్ద ఎత్తున మా విజయ సంకల్ప యాత్ర ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం చర్చలు జరిగినాయి. తప్పకుండా భారతీయ జనతా పార్టీ అత్యధిక సంఖ్యలో సీట్లు సాధిస్తారు. ఇక పార్లమెంటరీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ బాగా కసరత్తు చేస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శివ, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తుంది. దానిలో భాగంగా నిన్న కోర్ గ్రూప్ సమావేశం జరిగింది. తెలంగాణకు సంబంధించిన కోర్ గ్రూప్ సభ్యులు బీజేపీ అగ్రనాయకత్వం సంబంధించిన నేతలతో ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, బిఎల్ సంతోష్లతో సమావేశమయ్యారు. సమావేశం ప్రజెంట్ తెలంగాణ రాజకీయ పరిస్థితులు, మరోవైపు 17 నియోజకవర్గాల్లో బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, బీజేపీకి ఏ నియోజకవర్గాల్లో అనుకూలంగా ఉంది, ఎక్కడ ఏ అభ్యర్థి నిలబెట్టాలి అనే దానిపై కూడా ప్రధానంగా వారు ఒక జాబితాను తయారు చేసి 17 నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గం 3 నుంచి 5 అభ్యర్థులు ఉన్నారు. మరి ముఖ్యంగా ఇక్కడ జహీరాబాద్ అలాగే మల్కాజ్గిరికి బాగా పోటీ ఉంది. మల్కాజ్గిరిలో దాదాపు 20 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ దాంట్లో 5 పేర్లను మాత్రమే ఫైనల్ చేసి అధిష్టానానికి కేంద్ర మంత్రి అలాగే రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సమర్పించినట్టుగా తెలుస్తోంది. అయితే వారి అభిప్రాయాలను కూడా కోర్ గ్రూప్ సభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాగే జేపీ నడ్డా, బిఎల్ సంతోష్ల ముందు వారు అభిప్రాయాలు తెలియజేసినట్టు తెలుస్తుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే కొన్ని పేర్లు ఫైనల్ చేసినప్పటికీ 29వ తేదీన పార్లమెంటరీ బోర్డు మీటింగ్ జరిగిన తర్వాత మొదటి జాబితా 100 మంది సభ్యులతో మొదటి జాబితాను ప్రకటించబోతున్నారు. దాంట్లో తెలంగాణకు సంబంధించి 9 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అంటే మొత్తం సిట్టింగ్ స్థానాలు 4 అయితే ఏవైతే ఉన్నాయో వాటితో కలిపి మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి నిన్నంతా కసరత్తు చేశారు. అయితే దీంట్లో మొదటి జాబితాలో 8 నుంచి 10 వరకు అభ్యర్థుల జాబితా మొదటి జాబితాలో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇక సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ఇటు ధర్మపురి అరవింద్ పేర్లను దాదాపు ఖరారు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఇతర నియోజకవర్గాల నుంచి బాగా పోటీ ఎక్కడైతుందో ఇటు పెద్దపల్లి నుంచి, హైదరాబాద్ నుంచి బాగా బలమైన అభ్యర్థులను ప్రజల్లో పార్టీ పరంగా మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారు ఈక్వేషన్స్, సామాజిక సమీకరణాలు చూసుకున్న తర్వాత ఎదుటి పార్టీ ఎవరిని నిలబెడుతుంది, బలాబలాలు చూసుకున్న తర్వాత దానిలో బలమైన అభ్యర్థిని నిలబెట్టే యోచనలు అయితే పెద్దపల్లి, హైదరాబాద్లో ఉంది. ఇక్కడ పెద్దపల్లికి సంబంధించి ఇక్కడ 2 బలమైన కాంగ్రెస్ నుంచి బలమైన నాయకులు అయితే ఉన్నారు. అక్కడ ఇటు పెద్దపల్లికి సంబంధించి వివేక్ కుమారుడు కానీ, ఇటు రీసెంట్గా బీఆర్ఎస్ నుంచి వచ్చిన పెద్దపల్లి సంబంధించి వెంకటేష్ నేత కానీ కాంగ్రెస్ నుంచి బరిలో ఉండబోతున్నారు. కాబట్టి అక్కడ బలమైన నేతను బీజేపీ కూడా చూస్తుంది. దానిలో భాగంగానే ఇటు హైదరాబాద్ సంబంధించి కూడా బలమైన నేతలు చూడబోతున్నారు. ఇక మల్కాజ్గిరికి సంబంధించి ఈటెల రాజేందర్, మరోవైపు సీనియర్ నేతలు మరికొంతమంది ఈ బరిలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రజెంట్ మల్కాజ్గిరి ఎంపీగా రీసెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అక్కడ రాజీనామా చేశారు. అత్యధిక ఓట్లున్న నియోజకవర్గంగా అక్కడ మల్కాజ్గిరి ఉంది. కాబట్టి అక్కడ నుంచి బలమైన ప్రత్యర్థిని అంటే ప్రత్యర్థి ఎవరుంటారో వారు చూసుకుని బలమైన అభ్యర్థిని బీజేపీ నుంచి పోటీలో నిలబెట్టాలనేది ప్రధానంగా వారు చూస్తున్నారు. దీంట్లో ప్రధానంగా ఈటెల రాజేందర్ పోటీలో ఉన్నారు. మరోవైపు మురళీధర్ రావు అలాగే ఢిల్లీ
పబ్లిక్ స్కూల్ సంబంధించి వైస్ చైర్మన్ కొమరయ్య, ఇతర కొంతమంది నేతలు కొమరయ్య, మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి పేర్లు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు మెదక్కు సంబంధించి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోటీలో ఉన్నారు మెదక్ నుంచి. అంజిరెడ్డి, మరోవైపు అంజిరెడ్డి కూడా అక్కడ పోటీలో ఉన్నట్టు తెలుస్తుంది. వారితో పాటు మరో ఇద్దరు కూడా పోటీలో ఉన్నారు. ఇతర మహబూబ్ నగర్కు సంబంధించి మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ జితేందర్ రెడ్డి, డీకే అరుణ, శాంతికుమారి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, డీకే అరుణ, ఇప్పుడు జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నారు డీకే అరుణ, మరోవైపు శాంతికుమారి, వీరు ముగ్గురు ఇక్కడ పోటీలో ఉన్నట్లు తెలుస్తుంది. వారికి సంబంధించి కూడా నిన్న వారి అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. ఇక నాగర్ కర్నూలుకు సంబంధించి నల్గొండ, భువనగిరి, నల్గొండ, ఖమ్మం, భువనగిరిలో కూడా ఇటు కాంగ్రెస్కు అత్యధిక స్థానాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కాంగ్రెస్కి ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది కాబట్టి అక్కడ బలమైన అభ్యర్థులు నిలబెట్టే యోచనలో దానికి సంబంధించి సమీకరణాలు చూసుకుని మాత్రమే అక్కడ అభ్యర్థులను ప్రకటించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. చెప్పండి ప్రస్తుతం. మల్కజ్గిరి సీట్ కి భారీ డిమాండ్ ఉండడానికి గల కారణాలు ఏంటి? రైట్, ఇక్కడ అత్యధిక అంటే మిక్స్డ్ అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఓటర్లు అక్కడ ఉంటారు. అక్కడ బలమైన ఎక్కువ ఓట్ల శాతం అక్కడ ఓటర్లు ఎక్కువ ఉంటారు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వారు. మరోవైపు ఇప్పుడు ఇక్కడ గతంలో కూడా చూసుకుంటే టీడీపీ కంచుకోటగా అక్కడ గతంలో ఉంది. తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పోటీ చేశారు. అక్కడ రేవంత్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో మళ్ళీ అక్కడ కాంగ్రెసే విజయం సాధించే విధంగా కూడా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. అక్కడ ఉన్న ఓటర్లను కానీ మొత్తం హైదరాబాద్లో కూడా కొంత అసెంబ్లీ ఎన్నికల్లో కొంచెం వ్యతిరేకత ఉన్నప్పటికీ అంటే అనుకూలమైన సీట్లు రాకపోయినప్పటికీ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఓటర్లు కానీ ఇటు మరోవైపు అక్కడున్న ఇతర రాజకీయ బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు కానీ డిప్యూటీ మేయర్ ఇతర నేతలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్న నేపథ్యం ఇటు మల్కాజ్గిరిలోను ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా హైదరాబాద్లోను కాంగ్రెసే విజయదుందుంబి మోగించే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. దానికి సంబంధించి అక్కడ ఈక్వేషన్స్ ఆధారంగా కూడా అక్కడ అభ్యర్థి నిలబెట్టే యోచనలు కూడా ఇక్కడ చూస్తున్నారు. ఇటు కాంగ్రెస్ నుంచి బండ్ల గణేష్ అక్కడ పోటీలో ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇతర కొంతమంది సీనియర్ నేతలు కూడా అక్కడ పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కాంగ్రెస్ బలాబలాలను చూసుకోవాలి. మరోవైపు సొంత పార్టీలో ఇటు బీజేపీ నుంచి ఎవరు బలమైన అభ్యర్థి ఉన్నారు అనేది అంటే ఇప్పుడు ఎవరైతే పేర్లు వినబడుతున్నాయో ఈటల రాజేందర్ కానీ మురళీధరరావు కానీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైస్ చైర్మన్ కానీ ఇతర నేతలు ఎవరైతే పేర్లు వినబడుతున్నాయో వారికి ఎక్కడ బలబలాలు సంస్థాగతంగా వారికి క్యాడర్ ఏ విధంగా ఉంది, వారి పట్ల వ్యతిరేకత ఏ విధంగా ఉంది అనేది చూసుకున్న తర్వాత మాత్రమే వారిలో ఏదైతే 5 పేర్లు ఉన్నాయో 4-5 పేర్లు ఉన్నాయి వారిలో ఒకరిని ఫైనల్ చేసే అవకాశం కల్పిస్తుంది. అంటే ఎదుటి పార్టీని కూడా ఈక్వేషన్ చూసుకుని అక్కడ అభ్యర్థిని పోటీలో పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఆ దిశగా కూడా బీజేపీ అడుగులు వేస్తుంది. మరోవైపు ఇతర పార్టీలకు సంబంధించి బీఆర్ఎస్ సంబంధించి సిట్టింగ్ ఎంపీలు కూడా కొంతమంది బీజేపీలకు వచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా నేను కోర్ గ్రూప్ సమావేశంలో అమిత్ షా, జేపీ నడ్డాలకు ఇటు తెలంగాణ కోర్ గ్రూప్ సభ్యులు తెలియజేశారు. దాని గురించి కూడా అంచనా వేసిన తర్వాత అన్ని ఈక్వేషన్ చూస్తున్న తర్వాత మాత్రమే అక్కడ అభ్యర్థులను ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఎన్నికల అభ్యర్థులకు సంబంధించి లోక్సభ ఎన్నికల అభ్యర్థులకు మొదటి జాబితాను 29వ తేదీన ప్రకటించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. రైట్ శివ, థాంక్యూ.